హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిఆర్ ఫారం. ఈ వీడియోలో చూస్తున్నారు కదా కోడి పెట్ట. ఇది మనం నాటు పెట్ట పిల్లలు చేపిస్తానికి తీసుకొచ్చాము. ఏంటంటే నాటు పెట్ట మంచిగా పిల్లల్ని కాపాడుద్ది అనేసి దీనికి 20 పిల్లలు అయితే కలిపాము. అంటే దీనికి 14 పిల్లలు చేసి 14 చేసింది, వేరే మిగతా ఒక 6 పిల్లలు ఉంటే దీనికి కలిపాము. మొత్తం 20 పిల్లలు కలిపాము. మంచిగానే కాపాడుతుందిలే అనుకుంటే ఈలోపు ఏం జరిగింది, ఇది గుడ్డు పెడతానికి అటు ఇటు తిరుగుతుంది. పిల్లలు చూస్తేనేమో 2 నెలలు పైన ఉన్నాయి. ఇంకా పెద్ద అయిందా సాధిద్దాం అనుకుంటే ఇట్లా చూడు ఏం చేస్తుందో. ఇది ఏ తప్పు చేసిందో మరి ఏమో ఇప్పుడు గుడ్డు పెడతానికి రెడీ అయింది. అసలు నేను ఊహించలేదు అసలు ఇట్లా. ఇది ఇప్పుడు ఎంత తొందరగా ఎగ్స్ పెడతానికి వచ్చింది అనేసి తారాడుతుంది. అసలు నేను ఇంకా ఎగ్ పెట్టిద్ది అనుకోలే, తిరుగుతూ ఉంది. షెడ్ చుట్టూ తిరుగుతుంది. ఎక్కడ గుడ్డు పెట్టాలా ఎక్కడ చూస్తున్నారు కదా ఈ పిల్లలు. ఇవే ఫ్రెండ్స్ దాని. ఇవి మన దగ్గర పెరుగు క్రాస్ పెట్ట ఒకటి ఉంటే మన నెమలి పుంజుకొని పెరుగు క్రాస్ పెట్టకు దిగిన పిల్లలు ఇవి. సపరేట్ దీని వరకు వేసాను పెరుగు క్రాస్ పిల్లల వరకు 2 పెట్టలు ఉంటే పెరుగు క్రాస్ పెట్టలు కంకిపాడులో తీసుకొచ్చాము మనం వాటిని. దీనికి వేసా. అసలు మంచిగా సాధిద్దిలే పెద్ద దాకంటే ఒక 6 నెలలే సాధిద్దిలే అనుకుంటే ఇది ఇప్పుడే మరి ఎక్కడ తప్పు చేసిందో ఏమో ఇప్పుడు గుడ్డు పెడడానికి రెడీ అయింది. అది చూశారుగా ఇప్పుడు పోయి అందులో కూర్చుందంటే ఇక పెట్టిద్ది కదా. అందుకని మళ్ళీ ఒకసారి వీడియో తీద్దామని అని చూసా. దగ్గరికి వెళ్ళి చూసా కానీ బెదిరిద్దామని కొంచెం దూరం నుంచి జూమ్ చేసి తీసా. కాసేపు మళ్ళీ వచ్చి చూద్దాం అసలు ఇది ఎందుకు నిజంగా పెట్టిద్దా లేదా, లేకపోతే 2 రోజులు ఆగి పెట్టిద్దాం అనుకున్నా. బట్ ఇది మాత్రం ఈరోజే పెట్టింది. నేను చూసా, వీడియో కనిపిస్తుంది, ఎక్కువ కూడా చూపిస్తా. ఇంత తొందరగా అసలు ఇట్లా పెట్టిద్దని నేనైతే అనుకోలేదు. వాస్తవం చెప్పాలంటే వాటిని కనీసం ఒక 4-5 నెలలు సాధినా బాగుండే పిల్లలు. మంచిగా మనం ఆపుకుందాం అనుకునే పిల్లలు అంతవరకు పెరుగు క్రాసులు అనేసి మంచి వాటాలు మంచిగా ఉన్నాయి చూసుకుందాం అనుకున్నా. కానీ ఈరోజే ఇది ఇలా తప్పు చేసింది. ఈ తప్పుకు కారణం మరి ఏంటో అర్థం కావట్లేదు. గుడ్డు పెట్టింది, పిల్లల్ని చూసుకుంటుంది. మరి గుడ్డు పెట్టి 4 రోజులు చూసుకుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకు చేసిందో ఏమో. మీకేమన్నా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.